10వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 1వ వచనం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. చాలండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుకొనుము. ఆమేన్. దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ, నువ్వు 2 వెండి బూరలను చేయించుకొనుము అని ప్రభువు చెప్పారు. వెండి బూరలు దేనికి సాదృశ్యం అంటే, వెండి అనేది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. ఆమేన్. వెండి దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా వెండిని చూపిస్తూ ఉంటాం. ఈ వెండి ఎలాంటిదంటే, సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మట్టి మోసలో 7 సార్లు వెండిని కరిగించినప్పుడు ఎంత శుద్ధమైన వెండి, నాణ్యమైన వెండి వస్తుందో, అంత నాణ్యమైన వెండి లాంటిది దేవుని వాక్యము. ఆమేన్. అంత పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యము దేనికి సూచనగా ఉంది? వెండితో సూచనగా ఉంది. దేవాతి దేవుడు మోషేతో మాట్లాడుతూ మోషేతో అంటున్నాడు, నువ్వు 2 వెండి బూరలను చేయించుకొనుము అన్నాడు. ఆమేన్. ఈ 2 వెండి బూరలకు అంటే అర్థమేంటి? పాత నిబంధన, రెండోదేంటి? కొత్త నిబంధన. ఆమేన్. ఓదటం అంటే అర్థం ఏంటంటే ప్రకటించుట అని అర్థం. మోషేతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు, 2 వెండి బూరలను చేయించుకోమన్నాడు. వెండి దేవుని వాక్యానికి, 2 బూరలు అనేది పాత నిబంధన కొత్త నిబంధనకి సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్. అయితే ఈ వెండి బూరలను ఎవరు ఓదాలి? సంఖ్యాకాండం 10వ అధ్యాయము 8వ వచనం. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. ఆమేన్. ఈ బూరలు దేనికి సాదృశ్యము? వాక్యం ప్రకటించటానికి. ఆమేన్. వెండి బూరలు దేనికి సాదృశ్యము? వాక్యానికి. 2 వెండి బూరలు అంటే పాత నిబంధన కొత్త నిబంధన అని అర్థం. ఎవరు ప్రకటించాలట? యాజకులు ప్రకటించాలి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటలు. ఎవరు పడితే వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించకూడదని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఈ బూరలను ఊదే బాధ్యత ఎవరికి ఇచ్చారు? యాజకులకి ఇచ్చారు. యాజకులంటే ఎవరు? ఎవరైతే యేసు ప్రభువు రక్తముతో కడగబడి ఆయన నామములో బాప్తీసం తీసుకుని ఆయన ఆజ్ఞానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ యాజకులే. ఆమేన్. అంతేకాదు, ప్రత్యేకంగా దేవుని సేవకులుగా ప్రతిష్ఠించబడి ఉన్నవారు అనగా పాస్టర్స్ మాత్రమే దేవుని వాక్యాన్ని ప్రకటించాలని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. ఆమేన్. అయితే ఈ దేవుని వాక్యాన్ని ప్రకటించే బాధ్యత పాత నిబంధన కొత్త నిబంధనను కలిపి దేవుడు ప్రకటించమంటున్నాడు. ఆమేన్. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ ప్రకటించాలి, ఎక్కడ ఓదాలి ఈ బూరలు? ఎక్కడ ఓదాలంటే సంఖ్యాకాండం, యెషయా గ్రంథం, ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 15-18 వరకు చూద్దాం. ఏవేలు గ్రంథం 2వ అధ్యాయం 15-18 త్వరగా. చాలండి. ఎక్కడ ఓదాలి ఇవి?
సియోనులో ఊదాలి. రెండు బాకాలు. బాకా ఊదుడి. బాకా ఊదుడి. సియోనులో బాకా ఊదుడి. ఉపవాస దినము. ఆగుదాం. ఇప్పుడు మోషేకు దేవుడు ఏం చెప్పాడు? 2 వెండి బూరలు చేయమన్నాడు. చేసిన తర్వాత బూర అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించటం, ఊదటం అంటే. వెండి అంటే దేవుని వాక్యం. ఎవరు ప్రకటించాలంటే యాజకులు ప్రకటించమన్నాడు. ఎక్కడ ప్రకటించాలంటే సియోనులో బాకా ఊదుడి. బాకా ఊదాలి, సంఘంలో ప్రకటించాలి. ఆమేన్. ఈ బాకా ఊదినప్పుడు ఏం జరగాలి? ప్రకటించినప్పుడు ఏం జరగాలి? కంటిన్యూషన్ చేయండి. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. వ్రత దినము నియమించి. కొత్త దినం నియమించి. వ్రత దినము నియమించి. ప్రతిదినం నియమించి. వ్రత దినము నియమించి. నియమించి ప్రకటన చేయుడి. ప్రకటన చేయుడి. జనులను సమకూర్చుడి. ఆగండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మోషే గారు ప్రకటన చేస్తున్నాడు. ఎక్కడ? సంఘములో. బూర ఊదుతుంది ఎవరు? యాజకుడైన అహరోను. ఆయన సంఘంలో ప్రకటన చేస్తున్నాడు. ఉపవాస దినాల గురించి, ప్రార్థన గురించి ఆయన ప్రకటన చేసినప్పుడు అక్కడున్న విశ్వాసులు ఏం చేయాలట? ఈ ప్రకటన చేయగానే, ఈ బూర ఊదగానే సమాజ కూటమి గురించి జనులను ఏం చేయాలి? సమకూర్చాలి. జనులు ఏం చేయాలి? సమకూర్చుడి. సమకూర్చుడి. ఆమేన్. సమాజ కూటము ప్రతిష్ఠించుడి. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? దేవుని సేవకుడు దేవుని వాక్యం అనబడే 2 బూరలు, కొత్త నిబంధన, పాత నిబంధన ప్రకటన చేస్తున్నప్పుడు ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క పని ఏంటంటే జనములను సమకూర్చాలట. ఆ పని చేస్తున్నారా? ఇక్కడ ఫలానా రోజు దేవుని సన్నిధి జరుగుతుంది, మీరు రండని ఎంతమందికి చెప్పారు అనేది వివేచన చేయండి. కంటిన్యూషన్ చేద్దాం. సమాజ కూటం ప్రతిష్ఠించుడి. పెద్దలను పిలువనంపి. ఇప్పుడు ఆగుదాం. మళ్ళీ ఏమంటున్నాడు ప్రభు? ఎవరిని పిలవమంటున్నాడు? పెద్దలను పిలవమంటున్నాడు. ఇంకేమంటున్నాడు ప్రభు? చిన్నవారిని. ఏంది పెద్దలు సరిపోరా? మళ్ళీ ఏమంటున్నారు? పెద్దలు కూడా కాదబ్బాయి, చిన్నపిల్లను యవనస్తులను కూడా పిలవండి. సరిపోరా? స్తన్యపానం చేయుడి. అబ్బా ఆ మాట చూడండి. పాలు తాగే పిల్లలను కూడా మీరు పిలవాలట. ఎవరిని పిలవమంటున్నాడు ప్రభువు? దేవుని మందిరంలోకి మీరెళ్ళి పెద్దలను పిలవండి. వారు సరిపోరు. చిన్నపిల్లలను కూడా పిలవండి, వారు కూడా సరిపోరట. మరి ఇంకేంటి ప్రభువా? ఆఖరికి తల్లి పాలు తాగే చిన్న బిడ్డలను కూడా పిలవమంటున్నాడు. ఆమేన్. ఇదేంటి ఎంత అన్యాయం? ప్రభు ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు? వాళ్ళు చేంజ్ చేస్తారు ప్రభువా. ఇంకేమంటున్నాడు చూడండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. పెళ్లి జరుగుతుందనుకో, ఇంకా 12 గంటలకు పెళ్ళి అనుకో, 10ంటికి మందిరం జరుగుతుంది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? అది ఆపేసి ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలోకి రావాలి. ఆమేన్. దేవుని యొక్క యాజకుడు ఆ బూరను ఊదినప్పుడు జనులందరూ సమకూర్చబడాలి. విశ్వాసుల ద్వారా పెద్దలను పిలవాలట, చిన్నలను పిలవాలట, పాలు తాగే బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో ఉండాలట. ఆమేన్. పెండ్లి ఇంకా ఒక అరగంటలో పెళ్లి జరగబోతుంటే వాళ్ళు కూడా రావాలి. ఎందుకు అలా చేశారు అంటే కింద చదవండి కంటిన్యూషను. 18 వచ్చిన చదివేసాను డైరెక్ట్గా. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. దేవునికి మహిమ. ఎందుకు వీళ్ళందరూ అంటే విపరీతమైన దేవుని యొక్క ఉగ్రత ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చిన పెద్దలు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మమ్మల్ని కరుణించండి, కాపాడండి, భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నామని.
వారి మాట కూడా ప్రభు వినపోతే చిన్న బిడ్డలు ప్రార్థన చేస్తారు. వారి మాట కూడా వినలేదనుకో ఏం జరిగిద్ది? చిన్న పిల్లలు ఉంటారు చూడండి, తల్లి పాలు తాగే పిల్లలను ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడో తెలుసా? జాలిపడి మన మీదకి రావాల్సిన ఉగ్రతను ఆయన తప్పిస్తాడట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవాది దేవుడు మనతో మాట్లాడే మాటలను జాగ్రత్తగా వివేచన చేద్దాం. అయితే ఈ బూర ఊదేటప్పుడు యాజకుడు ఎందుకు ఈ బూర ఊదాలి? ఈ బూర వెనక ఉన్న దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో ఒక్క 4 పాయింట్లు మీ ముందుకు తీసుకొచ్చి ప్రసంగాన్ని ముగిస్తా. ఈ బూరంటే దేనికి సాదృశ్యము? ప్రకటించటం. వెండి అంటే దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సాదృశ్యము. ఇశ్రాయేలీ ప్రజలతో నువ్వు చెప్పని మోషేని పిలిపించి దేవాది దేవుడు 2 వెండి బూరలను తయారు చేయమన్నాడు. ఆడ చూస్తే సంఖ్యాకాండం 10:6 కూడా చూద్దాం. మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు సాగవలెను. దాన్ని అండర్లైన్ చేయండి. ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటంగా ఊదవలెను. ఒక్క పదాన్ని అండర్లైన్ చేయండి. ఏం చేస్తున్నాడు ప్రభువారు? ఎప్పుడు ఊదాలంట ఈ బూర? వాళ్ళు ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఆర్భాటముగా బూర ఊదాలట. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం ఎలా ఉండేది? వాళ్ళు ఐగుప్తి నుండి బయలుదేరిన తర్వాత కానాను చేరేటప్పుడు కొంత దూరం ప్రయాణం చేసి ఒక మకాం వేసుకునేవాళ్ళు, ఒక గుడారం. ఆడ 1-2 నెలలు ఉండేవాడు. మళ్ళా అక్కడ నుంచి లేచి మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసేటప్పుడు మీరు మకాము మార్చేటప్పుడు ఈ బూరను ఊదాలట. ఎలా ఊదాలి? ఆర్భాటంతో ఊదాలట. ఆమేన్. ఇక్కడ ఆత్మీయమైన అర్థం ఏంటంటే, లోకమనబడే ఐగుప్తి నుండి నువ్వు లేచి పరమ కానానైన పరలోకానికి వెళ్ళేటప్పుడు నువ్వేం చేయాలట? ఈ బూరను ఊదాలి. ఆమేన్. ఈ బూరను నువ్వేం చేయాలి? ఊదాలి. ఈరోజు ప్రసంగాలన్నీ పరలోకము గురించి తక్కువగా ఉన్నాయి. మీరు ఏ ఛానల్ ఇప్పినా, ఏ మెసేజ్ మీరు విన్నా, ఏ వాక్యం విన్నా కూడా ఐగుప్తిలో ఉన్న ఆస్తుల కొరకు, ఐగుప్తిలో ఉన్న ఆరోగ్యము కొరకు, ఐగుప్తులో ఉన్న చదువుల కొరకు నిత్యము ఈ ఐగుప్తి చుట్టూనే తిరుగుతున్నాయి. కానీ ఈ బాకానాదము, ఈ బూర, దేవుని సువార్తనే బూర, పరలోకానికి గురించిన వాక్యాలు తక్కువగా ఉన్నాయి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి ఛానల్ ఏదైనా ఓపెన్ చేయండి, మా దగ్గరికి రండి, మీకు ఆరోగ్యం ఉంటుంది. మా సన్నిధికి రండి, మీకేముంటుంది? ఆర్థిక లోటులు వెళ్ళిపోతాయి. మా సన్నిధికి రండి, కుమార్తె మ్యారేజ్ జరుగుతుంది. సన్నిధిలోకి రండి, ఇంకేంటి? ఏ కాడికి ఐగుప్తు అనబడే లోకపు వైపే మెసేజ్లన్నీ ఉన్నాయి. కానీ పరలోకపు ప్రయాణము కొరకు ఊదే బాకానాద సువార్తలు కనుమరుగైపోతున్నాయి. ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు ఐగుప్తి అనబడే లోకము నుండి లేచి పరలోకం అనబడే కానానికి వెళ్ళే ఆ బోధను నువ్వు ప్రకటించాలని ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో, యాజకులతో దేవాతి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఒక విచిత్రకరమైన విషయం ఏంటంటే, యేసు ప్రభు వారిని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా చూపిస్తున్నారు.
అవునా? ఇక్కడికి రాండి, మీకు ఆరోగ్యం పోతుంది. ఇక్కడ రాండి, మీ గుండె జబ్బులు పోతాయి. ఇక్కడికి రాండి, మీ లివర్లో ఉన్న ప్రాబ్లం పోతాయి. దేవుడు స్వస్థపరిచే దేవుడే. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆ గుండెలో ఉన్న గుండె జబ్బు కాదు, ఆ గుండెలో ఉన్న పాపానికి కూడా, అపవిత్రతను కూడా ఆయన నయం చేయగలిగిన దేవాతి దేవుడు. ఆ గుండెలో ఉన్న అపవిత్రతను తొలగించి అనిత్యమైన కానాను వైపు నడిపించే బోధాలు ఇప్పుడు మనకి చాలా అవసరమై ఉన్నది. అందుకే ప్రభువారు అంటున్నాడు మోషేతో, మోషేని పిలిచి 2 వెండి బూరలను చేపించి ఊదించమంటున్నాడు. ఆమేన్. ఇప్పుడు మనకి ఏ బూర ఊదాలి? మనం పరమ కానానైన పరలోక సంబంధమైన బోధల వైపు మన దృష్టి, మన ప్రయాణము, మన ఆలోచన ఉండునుగాక. ఆమేన్. రెండోది చూద్దాం, సంఖ్యాకాండము 10:9 కూడా చూద్దాం. మిమ్మును బాధించు శత్రువులకు ఆ, విరోధముగా మీ దేశంలో యుద్ధమునకు ఎ- ఆ, వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఓదవలెను. చాలండి. కంటిన్యూ చేద్దామా? అప్పుడు అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. ఆమేన్. మళ్ళీ ఎప్పుడు పోదాలట ఈ బూరను? దేశంలో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఓదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షించబడుదురు. ఆమేన్. దేవాతి దేవుడు అంటాడు, మీరు యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఆ యుద్ధము జరిగే ముందు మీరు బాకానాదాన్ని మీరు ఊదితే దాన్ని నేను జ్ఞాపకం చేసుకుని ఆ యుద్ధములో శత్రువులు ఓడించి మీకు జయాన్ని ప్రసాదిస్తానని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆమేన్. కొంత వివరణ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉన్న 12 గోత్రాల వారు 2గా గ్రూపులయ్యారు. 10 గోత్రాల వారు ఒకరు, 2 గోత్రాల వారు ఒకరు. 10 గోత్రాల వారిని ఎవరు వెళ్తున్నారు? 2వ దినవృత్తాంతాలు 13:12. 2వ దినవృత్తాంతాలు 13:12. ఆలోచించుడి, మొదటి ఆలోచించుడి, దేవుడే మాకు తోడై ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలను పట్టుకుని ఊదుని బట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఆమేన్. ఇక్కడ మాట్లాడుతున్న రాజు పేరేంటో తెలుసా? చూడండి, అదే అధ్యాయంలో 3వ వచనం. అభియాకును అబియా అనే ఒక చిన్న రాజు. 10 రాజులు ఉన్నాడు, 10 దేశాలు, 10 గోత్రాలు రాజు ఉన్నాడు. ఆయన పేరేంది? యెరోబాము. 13వ వచనం. ఇక్కడ 2 రాజులు ఉన్నారు. ఒక ఆయన పేరు యెరోబాము అనే ఆయన 10 గోత్రాలకు రాజుగా ఉన్నాడు. 3వ వచనంలో ఉన్న రాజు ఎవరు? అబియా. ఈయన 2 గోత్రాలకు రాజుగా ఉన్నాడు. 2 రాజులు. యెరోబాము యొక్క సైనిక శక్తి ఎంత అంటే 8 లక్షలు. ఎంత? 8 లక్షలు. అబియాకు ఉన్న రాజు 4 లక్షలే, చిన్నోడు. ఈయన మాట్లాడుతున్నాడు 12వ వచనంలో, యెరోబాముతో మాట్లాడుతున్నాడు, ఆలోచించుడి, దేవుడు మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఆగితే బాగుండు, మీరు మా మీదానికి యుద్ధానికి వస్తారేమో. మీరు 8 లక్షలు ఉండొచ్చు, మాకు 4 లక్షలున్నా కూడా నా పక్షాన ఎవరున్నారు? దేవుడున్నాడు. అక్కడ ఆపేస్తే బాగుండు. ఇంకో మాట అంటాడు అక్కడ, చక్కని మాట, ఆశ్చర్యకరమైన మాట ఒకటి ఉంటాడు, ఎప్పుడు వినని మాట. చూడండి, మీ మీద ఆర్భాటము చేయుటకై బోరలు పట్టుకుని ఊదుట బట్టి ఆయన యాజకులు మా పక్షాన ఉన్నారు. ఆమేన్. యెరోబాముతో సవాల్ చేస్తున్నాడు ఈయన. నీ రాజ్యం పెద్దదై ఉండొచ్చు, నీ సైన్యం పెద్దదై ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు,
కానీ నా పక్షాన దేవుడున్నాడు. దేవునితో పాటు బోరలు పట్టుకుని యాజకులు నాతో పాటు ఉన్నారు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆది కాండం నుంచి ఆ కొత్త నిబంధన వరకు. ఆ యుద్ధాలలో పెద్ద యుద్ధం ఇదే. దాదాపు 5 లక్షల మంది చనిపోతారు. ఇక్కడ యాజకుల గురించి ఆ రాజు మాట్లాడుతూ, అబియా రాజు, మా పట్ల ఎవరున్నారట? యాజకులు ఉన్నారు. ఆ యాజకులు ఏం చేస్తారట? బోరలు పట్టుకుని ఊదుతారట. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సంఖ్యాకాండం 10వ అధ్యాయం 8-9కి రండి. 10వ అధ్యాయము 8-9కి. హారోను కుమారులైన యాజకులు ఊదవలెను. ఆమేన్. ఇప్పుడు ఎవరు ఊదుతున్నారు? దేవుని సేవకులైన, మన భాషలో చెప్పాలంటే పాస్టర్స్. ఇక్కడ అభిమాను ఏమంటున్నాడంటే, చిన్నరాజు మా పక్షాన బోరలు పట్టుకుని ఊదే యాజకులు మనకున్నారంటున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలోచన చెయ్యి. నువ్వు ప్రార్థనాపరుడు అయి ఉండవచ్చు, ఆత్మీయంగా ఎంతో ఎదిగి ఉండవచ్చు. నీ ప్రార్థన నీ యొక్క ఆత్మీయమైన జీవితానికి సంతృప్తికరంగా ఉన్నప్పటికీ నీ జీవితంలో అనేక యుద్ధాలు వస్తూ ఉంటాయి. నీ జీవితంలో అనేక పోరాటాలు వస్తూ ఉంటాయి. నీ పక్షాన దేవుని మందిరములో నీ పక్షాన బోర ఊదే దేవుని సేవకుడు ఎంతో అవసరం. ఆమేన్. నీ పక్షాన నీ జీవితంలో జరిగే అనేకమైన పోరాటాలు, యుద్ధాలు, అపవాది నుంచి అనేకమైన యుద్ధాలు, దేవుని సేవకుడు, యాజకుడైన దేవుని సేవకుడు దేవుని మందిరంలో కూర్చుని నీ పక్షాన దేవుని ఎదుట ఆయన విజ్ఞాపనలు చేస్తే నీకు విజయం, నీకు సంతృప్తి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్షేమముగా వెళ్ళి క్షేమముగా వస్తున్నావంటే, నీకు కలిగిన ప్రతి సమస్యను నీకు ఈజీగా అది పరిష్కారం జరుగుతుందంటే కారణం ఎవరంటే, నీ పక్షాన బోర ఊదే యాజకుడు నీకు కావాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా పక్షాన నాకు అనేక యుద్ధాలు రావచ్చు, అనేకమైన శోధనలు రావచ్చు, అనేకమైన నిందలు రావచ్చు, ఆర్థిక లోటు రావచ్చు, శరీరము కూడా కృషించిపోవచ్చు. కానీ మా పక్షాన దేవుడు ఉన్నాడు. మా పక్షాన ఎవరున్నారట? యాజకులు ఉన్నారు. ఆయన కూర్చుని మా కుటుంబం పట్ల, మా బిడ్డల పట్ల, మా జీవితాల పట్ల, మేము వెళ్ళే మార్గాల వైపు ఆయన బోర పట్టుకుని దేవుని సన్నిధిలో ఆయన బోర ఊదుతున్నాడు. ఆమేన్. అలాంటి ధన్యకరమైన దేవుని సేవకులను ప్రేమించండి. అలా సేవకులను దేవుడు మీకు ఇచ్చినందుకు ఎంతగానో దేవునిని మహింపరచాలి. ఆమేన్. ఎవరు చెప్తున్న మాట ఇది? దేవాది దేవుడు చెప్తున్న మాట. మొదట బోర దేనికి సాదృశ్యము? ఊదినప్పుడు దేనికి? మొదటి పాయింట్ ఏంటి? బోర ఊదినప్పుడు ఏం జరిగింది? మర్చిపోతున్నారు మీరు. ఆ బోర పరలోకపు సియోనులో బాగా ఊదినప్పుడు ఏం జరగాలి? ఆ ప్రయాణము పరలోకం వైపు నీ ప్రయాణం ఉండాలి. ఆమేన్. రెండో ఊదినప్పుడు ఏం జరగాలి? ఖచ్చితంగా యుద్ధాల మీద నీకేం జరుగుతుంది? జయం ఉంటుంది. మూడోది చూద్దాం. దినవృత్తాంతాలు, నిర్గమాకాండం 19వ అధ్యాయము 16-18. 19వ అధ్యాయం 16-18. ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు, సాంద్రమేఘము, బోర యొక్క మహాధ్వనియు, అండర్లైన్ చేయండి, బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాళ్యములోని ప్రజలందరూ వణికిరి.
దేవుని ఎదుర్కొనుటకు మోషే పాళెంలో పాళెంలో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. చాలు. దేవాతి దేవుడు అంటున్నాడు, అబ్బాయి మీరు బోర ఊదినప్పుడు నేను సియోను పర్వతం మీద దిగుతానంటున్నాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే నేను దిగేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? 10వ వచనం చూడండి. 19:10 ఏమంటాడంటే, యెహోవా మోషేతో నువ్వు ప్రజల వద్దకు వెళ్ళు, నేడు రేపు వారిని పరిశుద్ధపరచుము, వారు తమ బట్టలను ఉదుక్కొని. ప్రభు ఏమంటున్నాడు, మీరు బాకా ఊదినప్పుడు ఏం జరగాలట? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన సియోను పర్వతం మీద దిగుతున్నప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు 2 కండిషన్లు చెప్పాడు. మొదటి కండిషన్ ఏంటి? ఈ బట్టలను ఉతకాలి, పరిశుద్ధముగా ఉండాలి. ఆమేన్. పరిశుద్ధముగా ఉండాలి అంటే ఇక్కడ అర్థం ఏంటి? నీ హృదయం అనే వస్త్రం పరిశుద్ధముగా ఉంటేనే దేవాతి దేవుడు నీ హృదయంలోకి దిగి వస్తాడు. ఆమేన్. నీ గుండె నిండా పవిత్రత, పరిశుద్ధత ఉంటే దేవాతి దేవుడు ఈ వాక్యమనే బోర ఊదుతున్నప్పుడే నీ గుండె గదిలోకి ప్రభు దిగి వస్తానంటున్నాడు. ఆమేన్. అయితే ఒక కండిషన్ ఏంటి? మీ బట్టలను ఉతుక్కోమన్నాడు. కారణం ఇక్కడ బట్ట అంటే నీ హృదయము పవిత్రంగా ఉండాలి. నీ హృదయము కామ వికారముతోనూ అశుద్ధముగాను అపవిత్రతగాను, నీ కళ్ళు చూడకూడనివి చూస్తూ, నీ పెదాలు మాట్లాడని మాట్లాడుతూ, పనికి మాలినమైన ఆ అశ్లీలమైన దృశ్యాలను చూస్తూ నీ హృదయం చెడిపోతే నీ హృదయములోకి ఈ భూ అని ఊదుతున్నప్పటికీ నీ హృదయములోకి దేవాతి దేవుడు రాడు. ఆయన పాదాలు పట్టుకుని నీ హృదయంలో ఉన్న అపవిత్రతను, నీ హృదయంలో ఉన్న చేదును, నీ హృదయంలో ఉన్న పాపాన్ని కడుక్కుంటే, ఉతుక్కుంటే ఏం చేస్తాడంట ప్రభు? నీ హృదయంలోకి దిగి వస్తాడట. ఆమేన్. 2వ కండిషన్ ఏంటో తెలుసా? చూద్దాం. 2వ కండిషన్ చూస్తే అదే నిర్గమకాండం 19:21 అంటాడు ప్రభు, అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకై యెహోవా యొద్దకు హద్దులు ఏర్పాటు చేశాడు. ఏం ఏర్పాటు చేశాడు? మళ్ళా మొదటిదేమో మీ బట్టలను ఉతుక్కోండి అన్నాడు. 2వది ఏమన్నాడు? హద్దులను ఏర్పాటు చేశాడు. ఆమేన్. హద్దు మీరి నువ్వు ఏది చేసినా జాగ్రత్త, నిత్య నరకానికి వెళతావు. ఆ మోక్షానికి వెళ్ళాలంటే నీ హృదయం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రతగా ఉండాలి. ఆ హృదయంలో ఏ మాలిన్యం ఉండకూడదు. ఆమేన్. 2వది హద్దులు పెట్టాడు ప్రభు. ఒక చట్టాన్ని ఏర్పాటు చేసి ఆ చట్టంలో నువ్వు ఉండాలని ఒక హద్దుని నిర్మించాడు. ఏంటి ఆ హద్దు? భర్త నీ భార్య యందు మాత్రమే సంతోషించు, భార్య నీ భర్త యందు సంతోషించు. వ్యభిచారమైన ఆలోచనలు చేసిన, అక్రమైన సంబంధాలను వైపు పరిగెడితే జాగ్రత్త, ఆ రోజు వారు చచ్చినట్లు దేవుని వాక్యంలో చూస్తాం. దేవుని బోర ఊదుతున్నప్పుడు ఆయన పాదాలను బట్టి ఆయన రక్తములను కడుక్కుని పాప క్షమాపణ నిమిత్తము ఆయన నామములోనే నీకు రక్షణ. యేసు నామమే అన్ని నామముల కన్నా పైనామము. ఆయన నామములోనే నువ్వు పరిశుద్ధుడు అవుతావు, ఆయన నామములోనే నువ్వు పవిత్రుడు అవుతావు. ఆయన నామం మాత్రమే నీ పాప రాశిని ధ్వంసము చేయగలిగిన శక్తి, నీ పాపాన్ని తెల్లగా చేయగలిగిన రక్తము, నిష్కళంకమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, పవిత్రమైన రక్తము, యేసు రక్తము. ఆ రక్తములో నువ్వు కడుక్కుంటే నీ మీదకి ప్రభు దిగి వస్తాడు. ఆమేన్. ప్రభు ఏమంటున్నాడు?
మోషే చెబుతున్నాడు, నేడు రేపు నేను ఆ సియోను పర్వతం మీదకు దిగిరాబోతున్నాను, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. వారందరూ వారి బట్టలు ఉతుక్కొని వాళ్ళకి హద్దులు ఏర్పాటు చేశాడు. ఈ హద్దులు ఏర్పాటు చేసినప్పుడు ఆయన ఎలా దిగి వస్తాడట చూస్తే చూడండి, మెరుపులతోనూ సాంద్ర మేఘముతోనూ బోర యొక్క మహాధ్వనితోనూ ఆయన దిగువచ్చి అగ్ని సియోను పర్వతం మీద దిగువచ్చుచున్నది. అదంతయు ధూపం వలె ఉండలేదు, దాని ధూపము కొలిమి ధూపం వలె లేచును, పర్వతమంతా మిక్కిలి కంపించును. ఆమేన్. ఆ దేవాతి దేవుని యొక్క కాలు నీ యొక్క గృహములో, నీ గుడారములో, నీ హృదయములో, నీ యొక్క బిడలలో, నీ యొక్క కుటుంబంలో ఆయన మోపునుగాక. ఆయన మోపాలంటే నువ్వు చేయవలసింది, నువ్వు పరిశుద్ధముగా ఉండాలి, పవిత్రతగా ఉండాలి. అంతేకాదు, దేవుడు ఏర్పాటు చేసిన ఆ చట్టంలో నువ్వు ఇమిడిపోతే దేవాతి దేవుడు యేసు నామములో ఈ రాత్రి కాల సమయం ముందు మీ గృహాలను దర్శించునుగాక. ఆ గృహములో ఆయన కాలు మోపునుగాక. ఎప్పుడు జరుగుతుందట? ఈ వాక్యమనే బోర ఊదుతున్నప్పుడు. మొదట వాక్యమనే బోర ఊదినప్పుడు లోక మాలిన్యం నుండి, లోకమనే ఐగుప్తు నుండి పరమ కానానైన పరలోకము మోక్షానికి వెళ్తావు. ఆమేన్. ఈ బూర ఊదినప్పుడు ఆయన నీ గృహంలో దిగి రావాలంటే, నీ గృహంలో కాలు పెట్టాలంటే నీ హృదయాన్ని కడుక్కో పరిశుద్ధముగా. నీ పాపపు ఇచ్చలను, పాపపు ఆలోచనలను కళ్ళతో చూడకూడనిది చూస్తే, వినకూడని చెవులు వింటే, మాట్లాడకూడనివి మాట్లాడితే దేవుని పాదాలను పట్టుకో. ఈ రోజు నుంచి ప్రభువా నీకు ఇష్టమైన చూపు, పవిత్రమైన చూపు. ఒక మాట చెప్పనా, నీ భార్యని మాత్రమే స్త్రీతత్వంలో చూడాలి. ప్రతి అమ్మను, ప్రతి స్త్రీని అమ్మతనంలో చూడగలిగిందే క్రైస్తవ మతము. ఆమేన్. నీ భార్యను మరొకసారి నన్ను చెప్పనివ్వండి, నీ భార్యను మాత్రమే స్త్రీతనంలో చూడు, ప్రతి స్త్రీని అమ్మతనంలో చూడమని పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతుంది. నీ హృదయంలో ఒక అమ్మ వైపు చూసి నీ హృదయములో ఒక ఆలోచన వచ్చిన అది పాపమే. ఆయన ఎలా దిగొస్తాడు నీ హృదయంలోకి, నీ కుటుంబంలోకి ఆయనకి ఎలా దిగి వస్తాడు? ఆయన లేని కుటుంబాలు ఊహించటం కష్టం. కలవరము, ప్రతిరోజు వేదన, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఎప్పుడు దుఃఖము, ఎప్పుడు గలిబిలి, పోట్లాటలు. ఆయన నీ సన్నిధిలో ఉంటే, ఆయన గృహములో, ఆయన నీ గృహములో కాలు పెట్టాలంటే ఏం చేయాలి? హృదయం అనే బట్టను కడుక్కోవాలి. ఆయన చెప్పిన హద్దుల్లో నువ్వు ఉండాలి. 4వ మాట చూద్దాం. అయితే ఒక మాట ఇక్కడ నేను గుర్తు చేస్తాను. విలాప వాక్యాలు 5:7 చూద్దాం ఒకసారి. విలాప వాక్యాల గ్రంథం 5:7. అందరు తీయండి. మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నామని బిడ్డలు మాట్లాడుతున్నారు. మా తండ్రులు పాపం చేసి గతించిపోయారయ్యా. వారు చేసిన పాపము, వారు చేసిన శాపము ఇంకా మా మీద నిలబడి వాటిని మేము అనుభవిస్తున్నామని ఏడుస్తున్నారు బిడ్డలు. దేవుని బిడ్డ, నువ్వు పాపం చేసి గతించిపోతే ఆ పాపం నువ్వు వెళ్ళిపోవచ్చు, గతించిపోవచ్చు, కానీ నీ పాపం ఇంకా నిలిచి ఉంటుంది అంతే. ఆ నిలిచి ఉన్న పాపము నీ బిడ్డల మీదకి వస్తుంది, ఆ శాపం నీ బిడ్డల మీదకి వస్తుంది. అది వాళ్ళు అనుభవిస్తూ ఏడుస్తూ మాట్లాడిన మాటది. మా తండ్రులు గతించారండి, కానీ వారి పాప శిక్షను మేము భరిస్తున్నాం, వారి యొక్క దోష శిక్షను మేము భరిస్తున్నాం. దేవుని బిడ్డ, నువ్వు ఉన్నా లేకపోతే శరీరం పడిపోయిన తర్వాత కూడా నీ బిడ్డ నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అవునండి, మా నాన్నగారి భక్తి జీవితం బట్టి నేను ఇంత క్షేమస్థితిలో ఉన్నాను, మా అమ్మగారి కన్నీటి ప్రార్థన బట్టి నేను ఇంకా క్షేమస్థితిలో ఉన్నానని నీ బిడ్డ నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఆమేన్.
నీ బిడ్డ నీ గురించి సాక్ష్యం చెప్పే తల్లులుగా తండ్రులుగా యేసు నామంలో దేవుడు మిమ్మల్ని కనికరించునుగాక. దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని శ్రద్ధ కలిగి విందాం. చివరి మాట, ఆఖరి మాట మనం చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 1వ వచనం. 58వ అధ్యాయం 1వ వచనం. తాళక బోర ఊదినట్లు ఇప్పుడు బోర ఎలా ఊదాలట? ఎలుగెత్తి బిగ్గరగా తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి కేకలు వేయుము. బిగ్గరగా కేకలు వేయము. చాలా జాగ్రత్తగా పట్టుకోండి దేవుని వాక్యాన్ని. తాళక అంటే అర్థం ఏంటి? మానక. మానక ఎప్పుడు ఏం చేయాలట? ఎలుగెత్తి బోర ఊదాలట. అంటే దేవుని వాక్యాన్ని దేవుని సేవకులు వాళ్ళు విన్నా వినకపోయినా నిత్యము ఎలుగెత్తి వాక్యం చెప్పాలట. ఏం చెప్పాలి? ఎవరికి చెప్పాలి? చదవండి, కంటిన్యూషన్. చేసిన తిరుగుబాటును వారు చేసిన తిరుగుబాటును నా జనులకు నా జనులకు తెలియచేయము. ప్రభు అంటున్నాడు, దేవుని సేవకుడా, యాజకుడా, నీ బోర ఊదు. నా ప్రజల కొరకు తాళక, విసుగు చెందక, ఆపకుండా ఎలుగెత్తి బిగ్గరగా బోర ఊదాలి, వాక్యం చెప్పాలి. ఏం చెప్పాలి ప్రభువా? వారు నా మీద తిరుగుబాటు చేశారు, వాళ్ళు పాపం చేశారు, ఇది వారికి చెప్పు. ఎలా చెప్పాలి? యాకోబు ఇంటి వారికి యాకోబు ఇంటి వారికి వారి పాపములు తెలియచేయము. ఆమేన్. దేవుని వాక్యాన్ని కేకలేసి చెప్పాలట, నిత్యం చెప్పాలట. అబ్బాయ్, నువ్వు తిరుగుబాటు చేశావు, దేవుని సన్నిధికి రా, దేవుని సముఖ ముందుకు రా అని బోర ఊదాలి. బోర ఊదండి ఎలుగెత్తి. ఎలా ఊదాలట? తాళక, విసుక, వాళ్ళు విన్నా వినకపోయినా ఎలుగెత్తి వారి తిరుగుబాటును, వాళ్ళ పాపాలను, మోక్షానికి వెళ్ళే మార్గాన్ని సరిచేస్తూ నిత్యము బోధించాలి. నేను మొన్న చెప్పాను, నిర్మలక్క యొక్క వాళ్ళ సిస్టర్ వచ్చారు, అపవాది శక్తుల నుంచి విడిపించబడ్డారు, మళ్ళీ రాబోతుంది ఉగ్రత అని చెప్పాను, వింటలేదు. జాగ్రత్త, దేవుని సముఖముందు నిలబడండి. దేవుని సన్నిధిలో ఉంటే మీకు క్షేమము. ఈ బూర ఎలా వదలట? నిత్యము విసుకకుండా ఏమని చెప్పాలి? బూర వారి యొక్క తిరుగుబాటు గురించి చెప్పాలి. ఏం చేశారు ఇశ్రాయేలు ప్రజలు?